పిఠాపురం అనే గ్రామంలో ఒక బ్రాహ్మణుడు తన తల్లితో నివసిస్తున్నాడు. ఒకరోజు బ్రాహ్మణుడు, పక్క ఊరికి పని మీద వెళ్తున్నాను అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. అవునా, ఒక్కడివే వెళ్తున్నావా లేక ఎవరినైనా తీసుకెళ్తున్నావా అని అడిగింది. లేదు అమ్మా, ఒక్కడినే వెళ్తున్నాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మకి భయమేసి, అంత దూరం ఎలా వెళ్తావు ఒక్కడివి, ఎవరినైనా తోడు తీసుకెళ్ళు అని చెప్తుంది. నాకు ఎవరూ తోడు వద్దు అమ్మా, నేను ఒక్కడనే వెళ్ళగలను అని చెప్తాడు. కొడుకు చెప్తే వినడం లేదు అని అప్పుడు ఇంటి బయటికి వచ్చి పక్కనే ఉన్న కొలనులో ఒక పీతని తీసుకొని కుమారునికి ఇచ్చింది. పీతని తోడు తీసుకెళ్ళు అని చెప్పింది. అప్పుడు బ్రాహ్మణుడు పీతని తన సంచిలో వేసుకొని బయలుదేరాడు. చాలా దూరం నడిచి నడిచి అలసిపోతాడు. విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద పడుకుంటాడు. అతను పడుకోగానే అక్కడికి ఒక పాము మెల్లగా వస్తుంది. సంచిలో ఉన్న పీతని ఆ పాము చూస్తుంది. వెంటనే ఆ పీత పాముని గట్టిగా పట్టుకొని చంపేస్తుంది. కొద్దిసేపు తర్వాత ఆ బ్రాహ్మణుడు నిద్రలో నుండి మేల్కొని కూర్చుంటాడు. పక్కనే చనిపోయి ఉన్న పాముని చూసి భయపడతాడు. తనలో తానే ఆలోచిస్తాడు, అమ్మ చెప్పిన మాట విన్నందుకు మంచి జరిగింది, లేకుంటే పెద్ద ప్రమాదం అయి ఉండేది అని పీతను తీసుకొని బయలుదేరుతాడు. కథ యొక్క నీతి ఎప్పుడు అయినా పెద్దలు చెప్పింది వినాలి, అది మన మంచి కోసమే చెప్తారు.